హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక క్రియేటివ్ హబ్. ఈ రోజు మనం యూట్యూబ్ నుండి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 4000 వాచ్ అవర్స్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఈ 2027 ఫిబ్రవరి 1 నుండి ఈ రూల్స్ మారబోతున్నాయి. ఈ 4000 వాచ్ అవర్స్ కి బదులుగా 8000 వాచ్ అవర్స్ రావాలని వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఈ అప్డేట్ ఏంటి, ఈ లాంగ్ వీడియోస్ కి ఎంత వాచ్ అవర్స్ రావాలి, 8000 వాచ్ అవర్స్ ఎన్ని రోజుల్లో మనకి రావాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనకి ఇప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 4000 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది. మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. కానీ 2027 ఫిబ్రవరి 1 తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 8000 వాచ్ అవర్స్ ఉండాలి. అలా అయితేనే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అలా అంటే ప్రజెంట్ మనకి ఇప్పుడు షార్ట్స్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అనుకుంటే 10 మిలియన్ వ్యూస్ ఉంటే మనకి మన షార్ట్స్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. కానీ 2027 తర్వాత మన షార్ట్స్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అనుకుంటే 20 మిలియన్ వ్యూస్ ఉండాలి. అలా అయితేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మనకి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో షార్ట్స్ ద్వారానే వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి నుండి ఒక కొత్త రూల్ ఉంది. ఏంటంటే మనకి 20 మిలియన్ వ్యూస్ వస్తేనే మన షార్ట్స్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే మనకి 90 డేస్ లో అంటే ప్రీవియస్ 90 డేస్ లో మనకి 10 మిలియన్ వ్యూస్ వస్తేనే మన ఛానల్ నుండి మన షార్ట్స్ ద్వారా మన ఛానల్ నుండి మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాము. ఎవ్రీ 90 డేస్ కి కంటిన్యూ అవుతూ ఉంటేనే మన ఛానల్ నుండి మన షార్ట్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాం. సో మీరు ఇప్పటి వరకు మీ ఛానల్లో మీరు షార్ట్స్ ద్వారానే మీరు మనీ ఎర్న్ చేసుకుంటూ ఉంటే సో ఇప్పటికైనా మీరు లాంగ్ వీడియోస్ కి చేంజ్ అయితే చాలా బెటర్. ఎందుకంటే మనకి 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి సో ఈ రూల్స్ అనేవి వర్తించవు. సో మీ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకే ఈ రూల్స్ వర్తిస్తాయి. మీ ఛానల్ 2027 జనవరి కల్లా మానిటైజేషన్ అయిపోతే నో ప్రాబ్లం. 2027 జనవరి కల్లా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే మాత్రమే సో మీకు ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే 2027 జనవరి లోపే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోండి. సో మనకి 4000 వాచ్ అవర్స్ కన్నా 8000 వాచ్ అవర్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు లాంగ్ వీడియోస్ కి చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే మీ షార్ట్స్ చేస్తున్నాం కదా, షార్ట్స్ కి వచ్చే వ్యూస్ ఈ 8000 వాచ్ అవర్స్ లో కలుస్తాయా అని అనుకుంటారు. సో అలా కాదు, మనకి షార్ట్స్ కి వచ్చే వ్యూస్ వేరే ఉంటాయి, లాంగ్ వీడియోస్ కి వచ్చే వ్యూస్ వేరే ఉంటాయి. సో రెండింటిని యాడ్ చేసి చూడకండి. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, మీరు లాంగ్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా అని. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండూ చేయండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, మనకి రీచ్ పెరుగుతుంది. సో లాంగ్ వీడియోస్ ద్వారా మనకు వాచ్ అవర్స్ వస్తాయి. సో మీరు ఆ లాంగ్ వీడియో తీసుకొని అందులోనే 2-3 షార్ట్ వీడియోస్ చేసి పెట్టి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం లాంగ్ వీడియో చూడండి అని చెప్తే కూడా వాళ్ళు మన లాంగ్ వీడియో చూసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు వాచ్ అవర్స్ కూడా వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు చేస్తేనే బెటర్ అని నేను చెప్తాను. అండ్ మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు 2027 కదా, ఇంకా చాలా టైం ఉంది కదా అని టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకి 8000 వాచ్ అవర్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. సో మనకి ఉన్న టైంలోనే మనం యూజ్ చేసుకొని మీరు కన్సిస్టెంట్ గా వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటే మీకు 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి, మీకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా పడకండి. మీరు కంటిన్యూస్ గా మీరు కంటెంట్ చేస్తూ వీడియోలు పెడుతూ ఉండండి, మీకు సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కూడా వస్తాయి. సో ఈ ఛాలెంజ్ నేను కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ 2027 లోపే నా ఛానల్ కూడా మానిటైజేషన్ చేసుకోవాలని నేను కూడా ట్రై చేస్తున్నాను. మనకి 8000 వాచ్ అవర్స్ రావాలి కదా అని మీరు ఒక 30 మినిట్స్ వీడియో చేసి పెట్టకండి. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ 2 మినిట్స్ లోనే వాళ్ళ వీడియో చూడకుండా వెళ్ళిపోతారు. సో మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో మనకి వీడియో లెంత్ కంటే వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వీడియో స్టార్ట్ చేసిన
10 to 20 seconds లోపే ఆ వీడియోలో మీరు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాచ్ అవర్స్ కూడా మీకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇప్పుడే కొత్తగా మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే మీరు మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలని ఆలోచించండి. కొత్తగా మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి అని కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.